బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో రంగుమారిన సోయా పంట కొనుగోలు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రైతుల పక్షాన మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠతకు దారితీసింది. జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల సోయా పంట రంగు మారింది. దీనిని కొనుగోలు చేసేందుకు మార్కెట్ నిరాకరించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టింది. సోయా పంటను తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు రైతు సంఘాల అఖిలపక్ష నేతలు మరియు ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో పట్టణంలోని దుకాణాలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఉదయం నుంచే ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. జోగు రామన్నతో పాటుగా పలువురు నేతలు డిపో గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. ధర్నా చేస్తున్న జోగు రామన్నను మరియు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను వాహనాల్లో మావల పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే అరెస్టుల సమయంలోని పోలీసులకు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, జైలుకు పంపినా వెనక్కి తగ్గబోమని జోగు రామన్న స్పష్టం చేశారు. జోగు రామన్నతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు. కేవలం ఆదిలాబాద్ పట్టణమే కాకుండా జైనత్, బేల, ఇచ్చోడ వంటి మండల కేంద్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.